చెరువులను కాపాడడం కోసం నువ్వు హైడ్రా అని ఏదైతే తీసుకొచ్చావో, ఆలయాల యొక్క ఆస్తులను రక్షించడానికి నీకు అదే శ్రద్ధ ఎందుకుండదు? మన జీవితాలే ముడిపడి ఉన్నాయి ఆలయాలతో, మన సంస్కృతే ముడిపడి ఉంది ఆలయాలతో, మన ధర్మం ముడిపడి ఉంది ఆలయాలతో. 150 కోట్లలో మెజారిటీ హిందువుల్లో అత్యధికులు ఒక తమ ప్రాంతంలో ఉండే ఆలయం కానీ, తమ దగ్గరలో ఉండే క్షేత్రం కానీ, కుంభమేళా లాంటి అనేకమైనటువంటి ఉత్సవాల సందర్భంలో కానీ వారు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఉండే వాళ్ళకి ఇవాళ ఈ ఆలయాలు, అలాంటి ఆలయాలు సంస్కృతి కేంద్రంగా ఉండాల్సిన ఆలయాల్లో 3,75,000 ఎకరాలు దేవాదాయ శాఖకు ఉండాల్సినటువంటి ఆస్తులు ఇవాళ 1,00,000 ఎకరాలు కూడా లేవు. అవి కూడా పరాధీనంలో ఉన్నాయి. దిక్కులేని వాడు దేవుడయ్యాడు ఇవాళ. అంత దౌర్భాగ్యమైన స్థితి ప్రభుత్వాల్లో ఉంది. కనుక అలాంటి పరిస్థితి పోవాలంటే నిరంతరం పోరాటం చేసే మా రంగరాజన్ లాంటి వారము, ఇంకా పెద్దవారందరూ కలిసి నిరంతరం ఒత్తిళ్లు చేసి సనాతన అనేటువంటి ఇటువంటి ధార్మిక సమ్మేళనాలు, ఇలాంటి రిఫ్లెక్షన్ అనేటువంటి ఛానళ్ళు, అనేక మంది ధార్మికవేత్తలు, ప్రధానంగా యువత, ఇక్కడ అనేక మంది యువతనే కనిపిస్తున్నారు.